కడప జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి మైదుకూరు ప్రాంతంలో ఉరుములతో ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బద్వేల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్టీసీ గ్యారేజీలో భారీగా నీరు చేరడంతో విలువైన వస్తువులు పాడయ్యాయి. కంప్యూటర్ బ్యాటరీ గదిలో నడుముల్లోతు నీరు చేరింది. నీటిని బయటకు పంపే ప్రయత్నంలో అధికారులున్నారు. కడపలో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురిసింది. నగరం చాలా వరకు జలదిగ్బంధమైంది. ఏ రోడ్డు చూసినా, ఏ వీధి చూసినా మోకాళ్లలోతు వర్షపు నీరు చేరింది. మురుగు కాలువలు పొంగుతున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రవీంద్రనగర్, నభీకోట, మృత్యుంజయకుంట, భాగ్యనగర్ కాలనీ, భరత్ నగర్, శివాలయం వీధి, ఎన్జీఓ కాలనీ, కృష్ణా కూడలి, అప్సరా కూడలి, అంబేద్కర్ కూడలి, అక్కాయపల్లె, శాస్త్రీనగర్ ప్రాంతాలు చాలా వరకు జలమయమైపోయాయి. నివాసాల్లోకి నీరు చేరి జనం అగచాట్లు పడుతున్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేక నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉన్నందున లోతట్టు కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. We are lighting normal. Yeah.